శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. తులారాశి వారి యొక్క జీవితాన్ని కూడా మొత్తం నాశనం చేసేది వీళ్ళే. అయితే ఈ యొక్క తులారాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో వారు ఎటువంటి సుఖాలను పొందుతారు, అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు, అదేవిధంగా తులారాశి వారి జాతకులకు వారి యొక్క జీవిత కాలం ఒక స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు పొందుతారు, అలాగే స్త్రీ వల్ల వారు కష్ట నష్టాలను కూడా ఎదుర్కొంటారు. అదేవిధంగా ఎలాంటి వ్యక్తులకు తులారాశి వారు దూరంగా ఉండాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి యొక్క జీవితంలో ప్రారంభంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు. ఎన్నోసార్లు అపజయాలను ఎదుర్కొన్నా కానీ ఏదో సాధించాలి అన్న పట్టుదల, తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలతో, తపనతో అనుకున్న పనులను సాధించుకుంటారు. తులారాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. తమ యొక్క ఆలోచనను, తమ యొక్క నిర్ణయాలను ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. తమ యొక్క నిర్ణయాలను, ఆలోచనలను తమ మనసులోనే దాచుకుంటారు. ఇతరుల వ్యక్తులకు లొంగకుండా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఎంతో నేర్పును కలిగి ఉంటారు. అలాగే వీరు మేధావులుగా గుర్తింపును కూడా పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడడం, బయటికి కూడా ఆకర్షణీయంగా కనిపించడం ఈ రాశి వారిలో ఉన్న మంచి లక్షణం. ఇక ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. వీరు ఆర్థిక క్రమశిక్షణను కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశకంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. వీరు అలంకార ప్రియులు. అలాగే ఇతరుల ఆలోచన కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు. ఇతరులను ఆకట్టుకోవడానికి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు. ఈ తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఊహించని విధంగా అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే ఈ యొక్క తులారాశి వారికి బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఏ విషయంలో కూడా తులారాశి వారు రాజీ లేకుండా శ్రమిస్తారు. ఇక ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అంటే తులారాశి వారిలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె మీ దగ్గర బంధువులో ఉండే స్త్రీ కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులు ఒకరు కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వారు కావచ్చు. అంటే మీరు ఏ విధంగా మీరు దీన్ని గమనించాలి అంటే 1-2 సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి మాత్రం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగని బంధుత్వాలను వదులుకో అని కాదు. తను ఇచ్చే సూచనలు, సలహాలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైకి చూడటానికి మీ యొక్క మంచి కోరేవారుగానే, మీ యొక్క శ్రేయోభిలాషి లాగానే కనిపిస్తారు. కానీ దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. ఎలా అంటే వారు మీ యొక్క చెడును మనసులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది. ఇక ఆ స్త్రీ మీ బంధువుల్లో ఉండవచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారు ఉండవచ్చు, లేదంటే మీతో స్నేహితులుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారే ఉండొచ్చు. కాబట్టి వారి వల్ల మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మీ ఇంట్లో, అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవలకు కూడా కారణం వారే. మీ ఆనందాన్ని, సంతోషాన్ని నాశనం చేసేది కూడా వారే. అలాగే మీ జీవితంలో మీరు ఎదగకపోవడం
చేయకపోవడానికి కారణం కూడా వారే. ఎలా అంటే వారు మీరు చేసే పనుల విషయంలో కల్పించుకొని మీరు అడగకుండానే మీకు ఉచిత సలహాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ తులారాశి జాతకులు ఏ విధంగా ఉంటారు అంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నా, ఆర్థికపరమైన లావాదేవీల గురించి కానీ ఏదైనా నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశి వారు ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల దాన్ని వీరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయి అంటే వీరు మీ యొక్క నాశనాన్ని కోరుకునే విధంగా ఉంటాయి. ఆ విధమైన మనస్తత్వం గల స్త్రీలు మీకు ఎదురుపడినప్పుడు వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ఈ విషయంలో తులారాశికి చెందిన వ్యక్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. తులారాశికి చెందిన వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బయట వ్యక్తులు ఎవరైనా ఒక స్త్రీ మూలకంగా ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశాలు మీ యొక్క జీవితంలో, మీ జాతకంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్య, కుటుంబ జీవితం పరంగా కావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా మీకు ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఇక తులారాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేసినట్లయితే మీరు మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు. ఫ్రెండ్స్, చూసారు కదా తులారాశి వారి జీవితాన్ని ఎవరు నాశనం చేస్తున్నారో అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.